హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే రామోజీ ఫిలిం సిటీ పార్ట్ 3. ఈ వీడియోలో నేను బాహుబలి సెట్ అయితే చూపిస్తాను. బాహుబలి సెట్ చాలా బాగుంది. మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలానే మన ఛానల్లో రామోజీ ఫిలిం సిటీ పార్ట్ 1, పార్ట్ 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. మీలో ఇంకా ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా బాహుబలి సెట్ చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోడీ వ్లాగ్స్. అండ్ మీలో ఇంతకుముందు ఎవరైనా రామోజీ ఫిలిం సిటీని విజిట్ చేశారా? నాకైతే పర్టికులర్గా రామోజీ ఫిలిం సిటీలో ఈ బాహుబలి సెట్ చాలా బాగా నచ్చింది. మనం బాహుబలి సెట్ దగ్గరికి వెళ్ళగానే బస్ దిగగానే మనకి ఇలా చాలా చుట్టూ ఫోటో ఫ్రేమ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇదేంటంటే బాహుబలిలో ఉన్న మెయిన్ సీన్స్ అన్నమాట. పెద్ద పెద్ద ఫోటో ఫ్రేమ్స్ అయితే ఇక్కడ పెట్టారు. చాలా బాగున్నాయి చూడటానికి. అలానే ఇక్కడ పక్కన చూస్తే చాలామంది కనిపిస్తూ ఉన్నారు కదా, అక్కడ ఏంటి అంటే చూపిస్తాను పదండి. ఇదే అన్నమాట. ఇదేంటంటే ఎంటైర్ సెట్ మొత్తం ఇలా ఒక చిన్న రెప్లికా లాగా పెట్టారు. బాగుంది కదా చూడడానికి. ఇది ఎక్కడ అంటే ఎంట్రన్స్లోనే బయటనే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం లోపలికైతే వెళ్ళిపోదాం. నెక్స్ట్ పార్ట్లో నేను ఎంటైర్ రామోజీ ఫిలిం సిటీలో రిమైనింగ్ ప్లేసెస్ అన్నీ కూడా ఒకటే వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను, మిస్ కాకుండా చూడండి. ఇక్కడ మనకి చూసారా పెద్ద డోల్ ఉంది. ఇలా మనకి బయటనే కాదు లోపల కూడా ఉందన్నమాట. ఇప్పుడు మనం లోపలికైతే ఎంటర్ అయిపోదాం. ఎంట్రన్స్లో చూసారా ఎంత పెద్ద ద్వారం ఉందో. ఇప్పుడు మనం మహేష్మతి సామ్రాజ్యంకి అయితే వెళ్ళిపోదాం లోపలికి. నిజంగా ఏదో కోటలోకి వెళ్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది లోపలికి వెళ్ళినప్పుడు. అండ్ ఇక్కడ చూసారా ద్వారానికి రెండు వైపులా కూడా పెద్ద పెద్ద ఏనుగులు అయితే పెట్టారు. అక్కడ కింద నుంచుని ఫొటోస్ దిగుతున్నారు చూసారా. అక్కడ వాళ్ళు చిన్నగా కనిపిస్తున్నారు ఆ ఏనుగుల పక్కన. అంత పెద్ద ఏనుగులు అయితే అక్కడ పెట్టారు. అలానే ఇక్కడ మనకి పక్కన ముసళ్ళు కూడా బొమ్మలు అయితే ఉన్నాయి. అప్పుడు మనకి బాహుబలి మూవీ తీసినప్పుడు సెట్ అన్నమాట. ఎంటైర్ ఏది కూడా రిమూవ్ చేయకుండా అలానే చాలా వరకు ఉంచేశారు. చాలా బాగున్నాయి చూడటానికి కన్స్ట్రక్షన్స్ అయితే. ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు మనకి బాహుబలి సాంగ్స్ అయితే మ్యూజిక్ అయితే మనకి వేస్తూ ఉన్నారు బ్యాక్గ్రౌండ్లో. నేను కాపీరైట్ వస్తుందని చెప్పేసి నేను మ్యూజిక్ అయితే యాడ్ చేయలేకపోయాను. మనకు కంప్లీట్గా ఆ ఫీల్ రావడానికి అయితే ఆ మ్యూజిక్ అయితే పెట్టారు. మనం లోపలికి వెళ్ళి అన్నీ చూస్తున్నప్పుడు మనకి బాహుబలి సీన్స్ అయితే గుర్తొస్తూ ఉంటాయి ప్రతిదీ. నేనైతే చెప్పక్కర్లేదు, అన్నీ కూడా మీకే గుర్తొస్తాయి. ఎందుకంటే మనం బాహుబలి మూవీ ఆ రేంజ్లో ఉంటుంది కాబట్టి. మీకు బాహుబలి సెట్ ఎంటైర్ సెట్ అయితే నేను ఇక్కడ ఉన్నది మొత్తం కూడా మీకు చూపిస్తాను. అండ్ అక్కడ కనిపిస్తున్నది చూసారా, అది ఏంటో తెలిస్తే గుర్తొస్తే నాకు కామెంట్ చేయండి. ఇది వచ్చేసరికి బల్లాల దేవ వాడిన యుద్ధ వాహనం. దీన్ని గుర్తుపట్టారా? బల్లాల దేవ ఇంకా బిజ్జల దేవ వాడిన టెలిస్కోప్ ఇది. ఇది చూడటానికైతే ఏమీ కనిపించదు ఇందులో నుంచి, జస్ట్ ఇది ఒక సెటప్ అన్నమాట. ఇది కూడా చాలా పెద్దగా ఉంది, చూడటానికి కూడా బాగుంది, స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ చూసారా బల్లాల దేవ వాడిన యుద్ధ వాహనం మీద మా మరిది గారు వీడియోస్ అవి తీసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ కూడా ప్రతి దాని మీద ఇట్లా ఎక్కి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వీడియోస్, ఫొటోస్ అనేవి తీసుకుంటూ. మనకి మూవీలో చూపించినట్లుగానే ముందు ఇలా ఫ్యాన్ కూడా ఉంది. యాజ్ ఇట్ ఈజ్ ఎలా మూవీలో అయితే ఉందో ఇక్కడ కూడా అలానే పెట్టారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బాహుబలి ఫీల్ని అయితే ఎంజాయ్ చేస్తారు. చాలా బాగున్నాయి అన్నీ. నేను ఇక్కడ ఇందాక బయట డోల్ చూపించాను కదా, సేమ్ అలాంటిదే అన్నమాట. అండ్ ఈ గుర్రాలు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో, దగ్గర నుంచి నేను మరొకసారి చూపిస్తాను. ఇక్కడ చూసారా అమ్మవారి విగ్రహం ఎంత బాగుందో. మనం బయట టెంపుల్స్లో చూసినట్లే ఉంది కదా. మూవీలో అమ్మవారి దగ్గర పూజ చేసే సీన్ ఇక్కడే షూట్ చేశారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఒక చిన్న సింహాసనం అయితే ఉంది. బాహుబలి సెట్లో ఫోటో స్పాట్స్ కూడా మనకి చాలా కనిపిస్తూ ఉన్నాయి. అందరూ కూడా ఏది వదలకుండా బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసరికి ఇంకొక సింహాసనం అన్నమాట. దాని దగ్గరికి అయితే వెళ్ళిపోదాము.
అండ్ మనం పిక్స్ తీసుకుంటుంటే కూడా ఆ బ్యాక్గ్రౌండ్ ఆ కలరింగ్కి పిక్చర్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా మంచి స్పాట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. నాకైతే బాహుబలి లొకేషన్ చాలా బాగా నచ్చింది అబ్బా. ఇప్పుడు ఈ సింహాసనం దగ్గర జనం చూసారా, ఇక్కడ పిక్ తీసుకోవడానికి ఎంత వెయిటింగ్ ఉందంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు. మేము కూడా అట్లానే వెయిట్ చేసి కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము. నేను ఆ సీట్ ఖాళీ అవుతుందేమో ఒక వీడియో తీసుకుందామని చూస్తుంటే 1/2 అవర్ అయినా కూడా ఖాళీ కాలేదు. చివరికి ఇట్లా మా మరిది గారు కూర్చుంటే ఒక వీడియో క్లిప్ అయితే తీసుకుని ఇంకా అక్కడి నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇందాక హార్సెస్ చూపించాను కదా, ఆ గుర్రాలన్నీ ఇక్కడే అనమాట. చూసారు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. దాని ముందు నుంచి మనుషులు వెళ్తుంటే మీకు తెలుస్తుంది అవి ఎంత పెద్దగా ఉన్నాయి అనేది. ఈ ప్లేస్లోనే బాహుబలిని సైన్యాధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన ప్లేస్ ఇది. ఇక్కడ చూస్తున్న బుల్స్ వచ్చేసరికి మూవీలో బల్లాల దేవ ఫైట్ చేసిన బుల్స్ ఇవి. ఇక్కడ అందరూ బుల్స్తో ఫొటోస్కి పోజులు ఇస్తూ అందరూ కూడా బల్లాల దేవ లాగా మారిపోయారు. నెక్స్ట్ అయితే మనం ఇక్కడ నుంచి దేవసేనాని బంధించిన ప్లేస్కి అయితే వెళ్ళిపోదాము. దేవసేనను ఉంచిన జైలు కానీ సంకెళ్ళు వేసింది కానీ ఇవన్నీ కూడా చూపిస్తాను. ఇదే జైలు అనమాట. లోపలికి వెళ్ళాలంటే ఇలా కొంచెం వంగి వెళ్ళాలి స్టెప్స్ దిగేసి. అలానే సంకెళ్ళు ఇక్కడ చూస్తున్నారు కదా, అనుష్క గారి బొమ్మ కూడా చాలా బాగుంది రియలిస్టిక్గా. అలానే పక్కన సంకెళ్ళు కూడా పెట్టారు. అందరు ఇక్కడ కూడా సంకెళ్ళు వేసుకుని ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఆ సంఖ్యలు కూడా అప్పటి నుంచి అట్లానే ఉన్నాయి. అందరూ కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్క దాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను కూడా అంతే. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాలేము కదా, ఇవన్నీ మళ్ళీ మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయలేము. ఇంకా మొత్తం తిరిగేసి కొంచెం సేపు అయితే ఒక 5 to 10 minutes రెస్ట్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ చూసారా శివలింగం. ఈ స్పాట్ అయితే గుర్తుపట్టారా మీరు? ఇక్కడ వచ్చేసరికి ఇంకొక శివలింగం చాలా బాగుంది. మనకి వాటర్తో అభిషేకం జరుగుతూ కనిపిస్తుంది. చాలా చాలా బాగుంది. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఇదంతా లొకేషన్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంటే చాలా బాగుంది. మీలో ఇంకా ఎవరైనా రామోజీ ఫిలిం సిటీని చూడకపోతే బాహుబలి సెట్ చూడడానికైనా సరే తప్పకుండా విజిట్ చేయండి. చాలా చాలా బాగుంది. అండ్ మనం డైరెక్ట్గా మూవీలో చూసిన ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఇక్కడ కలుగుతుందన్నమాట. ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్తో కానీ ఇక్కడ వాడిన సెటప్తో కానీ అంతా కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం బాహుబలి సెట్లోనే ఇంకొక లొకేషన్కి అయితే వచ్చేస్తున్నాము. ఇది ఎక్కడ అంటే మనకి ఇందాక శివలింగం చూపించాను కదా, దాని బ్యాక్ సైడే ఉంటుంది. ఇదేంటంటే బాహుబలి ఎత్తిన శివలింగం అన్నమాట. ఇదైతే ఇక్కడ ఉంది. దాని దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇలా ఎంట్రన్స్లో 2 ఎలిఫెంట్స్ అయితే పెట్టారు, చాలా బాగున్నాయి. అండ్ ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం. ఆ శివలింగాన్ని అందరూ పైకి లేపడానికి చాలా ట్రై చేస్తున్నారు. అండ్ చాలా బరువుగా ఉంది కూడా. అండ్ కింద కొంచెం డ్యామేజ్ కూడా అయింది శివలింగం అయితే, ఎందుకంటే చాలా నాళ్ళ నుంచి ఉంది కదా. ఇక్కడ మా మరిది గారు అయితే శివలింగాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నారు. అండ్ పక్కన రథం ఉంది కదా, ఆ రథాన్ని కూడా మీకు దగ్గర నుంచి అయితే చూపిస్తాను. అది కూడా చాలా బాగుంది. ఈ రామోజీ ఫిలిం సిటీలో బాహుబలి షూటింగ్ అనేది more than 600 days అయితే షూటింగ్ అయితే ఇక్కడ జరిగిందంట. ఇందాక మీకు రథాన్ని చూపించాను కదా, అదే అనమాట. ఇది చాలా బాగుంది కన్స్ట్రక్షన్. చిన్నవి వీటి మీద చాలా బాగా చెక్కి డిజైన్ చాలా బాగా చేశారు. అండ్ దానికి పెట్టిన తాళ్ళు కూడా అలానే ఉన్నాయి అన్నమాట. లాగటానికి తాళ్ళు పెట్టారు. అందరూ పట్టుకుని అక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నారు లాగుతున్నట్లు. కానీ మనం లాగితే ఆ రథం ఎందుకు కదులుతుంది చెప్పండి. అండ్ ఇక్కడ మీరు చూసారా, బల్లాల దేవ విగ్రహము మనకి బాడీ పార్ట్ పైన పార్ట్ వరకు ఒక దగ్గర ఉంది. మన లెగ్స్ నుంచి పార్ట్ వరకు ఇంకొక సైడు ఇలా 2గా విడివిడిగా ఉన్నాయన్నమాట. ఇవి కూడా చాలా పెద్దవి.
నాకు మెయిన్గా బాహుబలి సెట్లో నచ్చిన వాటిల్లో ఇదొక విగ్రహం అన్నమాట. అలానే దేవసేనాని బంధించిన ప్లేస్ ఉంది కదా, జైలు, అదొకటి. ఇవన్నీ కూడా చూడటానికి చాలా బాగున్నాయి. అండ్ ఇవి యుద్ధంలో వాడిన కొన్ని ఎక్విప్మెంట్స్ అన్నమాట. ఇవి వచ్చేసరికి బాణాలు వదలటానికి వాడింది. అండ్ ఇదే అన్నమాట బాహుబలి సెట్. ఇంకా ఎగ్జిట్కి వచ్చేస్తే ఇక్కడ కొంచెం గిఫ్ట్ ఆర్టికల్స్ అయితే ఉన్నాయి. అంతే, ఇంకా వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోడీ వ్లాగ్స్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.